చెర్ల మండల కేంద్రం బస్టాండ్ సెంటర్లో సోమవారం తెలంగాణ నాయి బ్రాహ్మణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు తోటపల్లి రమణ నాయి బ్రాహ్మణ జెండాను గౌరవప్రదంగా ఎగురవేశారు. అనంతరం మండల కేంద్రం వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తోటపల్లి రమణ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులకు సెప్టెంబర్ 16వ తారీఖు చాలా ముఖ్యమైన రోజు అని తెలిపారు. నాయి బ్రాహ్మణ వంశీయులుగా పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తోటపల్లి మాధవరావు, జిల్లా నాయకులు గండ్రేటి సూర్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు గోరింట్ల వెంకటేశ్వరరావు, తోటపల్లి రమణ, చెర్ల మండల గౌరవ అధ్యక్షులు సంగెపు భీమరాజు, ప్రధాన సలహాదారులు తోటపల్లి శ్రీను, మండల అధ్యక్షులు అలజంగీర్ జోగారావు, ప్రధాన కార్యదర్శి తోటపల్లి రాంబాబు, కొండ్రు హరీష్, కూర్మపు అప్పలరాజు, ఉద్దవోలు రామ్మోహన్, మహిళా నాయకులు, మండల కమిటీ సభ్యులందరూ పాల్గొని జయప్రదం చేశారు. ఇలా మండలంలో మంచి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. ఈ ధన్వంతరి మాతది కూడా మేము ఇది 4వ ఏట కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశాము. దీని అనంతరం మన సంఘీయులందరికీ భోజనాలు ఏర్పాటు చేశాము. అలాగే ఇప్పుడు తదనంతరం మండల ప్రెసిడెంట్ గారు జోగారావు గారు మాట్లాడతారు. ధన్వంతరి స్వామి మన నాయ బ్రాహ్మణులు సెప్టెంబర్ 16 మనం ఎంతో అపూర్వమైన రోజు. మనకి ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి ధన్వంతరి స్వామి మనకి 16న మనకు గుర్తింపిచ్చే రోజులాగా ఇచ్చారు. అలాగే మనం ధన్వంతరి స్వామి వంశీయులుగా పుట్టడం చాలా అదృష్టం. ధన్వంతరి స్వామి వంశీయుల్లో మనం క్షౌర గుర్తుదారులం మరియు వైద్య మరియు సంగీతం ఇలాంటి వంశీయుల్లో పుట్టిన దానికి మనం ఎంతో గర్వపడుతున్నాం. అలాంటిదే మనకి ఇప్పుడు మన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు చెప్పినట్టు మనం నాయ బ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడే జీవో పక్క రాష్ట్రంలో మన జగన్ గారు ఇచ్చినట్టు మన తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారిని మనం కోరుకునేది ఏంటంటే మీ హయాంలోనైనా మాకు ఈ జీవో అమలు చేయవలసింది కానీ మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అలాగే మాకు రాబోయే ఎలక్షన్లో నాయ బ్రాహ్మణుల్ని బుద్ధిగా గుర్తించి మాకు అవకాశం కల్పిస్తే చట్టసభల్లో మా యొక్క సమస్యల్ని వినిపించుకునే నాయ బ్రాహ్మణుల గొంతుక ఒకటి కావాలి. కొన్ని సమస్యలైనా, అన్ని సమస్యలు కాకపోయినా కొన్ని సమస్యలైనా మాకు కొలిక్కి వస్తాయి. కాబట్టి దయచేసి మన ఇప్పుడున్న ప్రభుత్వం రాబోయే ఎలక్షన్లో చట్టసభల్లో ఒక నాయ బ్రాహ్మణ్ణి మాట్లాడే గొంతుగా మాకు ఇవ్వాలని, అవకాశం ఇవ్వాలని మేము తెలియపరుచుకుంటున్నాం. జై నాయి, జై జై నాయి.